ప్రత్యేకంగా వచ్చి నాకు అభినందనలు తెలిపారు. నాకు చిత్రం ఏంటంటే, నేను నిన్న మన రాయుడు గారు నాకు అభినందన సభ ఏర్పాటు చేశారు ద్వారకా తిరుమలలో. వెనక్కి తిరిగి చూస్తే అభినందన సభ అని ఉంది. నాకు ఏం పదవి వచ్చిందని అభినందన పెట్టారో నాకు అర్థం కాలా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నేను జైలుకు వెళ్ళొస్తే నన్ను అభినందిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, రాంబాబు గారు మిమ్మల్ని జైలుకు పంపటం అన్యాయం అని దాని అర్థం. దానితో పాటు ఇంకొక అర్థం ఏంటో తెలుసా, రాంబాబు గారు మీరు జైల్లో ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు క్యాడర్కి అనేది కూడా నాకు అర్థమవుతుంది. దానితో పాటు నన్ను జైలు పంపడానికి, నా మీద కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని పెట్టారని నేను అనుకోవటంలా. ఎందుకంటే దూషించానని ఎవరైనా అనుకుంటారు, పొరపాటు నోరు జారానని వెంటనే గంటల వ్యవధిలోనే నేను క్షమాపణ చెప్పేశా. అయినా నన్ను జైలుకి పంపారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఆఫీసు మీద దాడి చేశారు. బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంత దారుణమైన దాడి జరగలేదు. చరిత్ర చూసుకోండి. తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నా, జనసేన వారికి కూడా చెప్తున్నా, ఒక్కసారి వెరిఫై చేసుకోండి. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు కరాళ నృత్యం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడాల, సహకరించారు. పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులు వేశారు, పరుగులు తీసుకొచ్చి గోడలు పగలగొట్టారు, నా ఇల్లంతా ధ్వంసం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు. ఒకటి చంపకపోవటమే, నైతికంగా చంపేశారు. ఇంత దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో చరిత్రలో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ జరగలేదు, నిజంగా భారతదేశంలో కూడా జరగలేదని నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎందుకు చేశారు ఇది? నేనేం చేశానని చేశారు? ఒక బూత్ తిట్టానని అనుకోని కాసేపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పాడు, తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు, కార్లు బగలగొట్టి ధ్వంసం చేసిన వారికేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దిస్ ఈజ్ ద సిస్టమ్, పాలన, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఇలా జరుగుతూ ఉంది. జైల్లో పెట్టి పోలీస్ లాకప్లో వీళ్ళ దుంప దగ్గర కొట్టడానికి ప్రయత్నం చేశారు, కాళ్ళు బగలు తీశారు, ఏదేదో చేశారు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టారు. అంటే రాకూడదు, లోపలేటి పెట్టాలని. ఎందుకు అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు అని అన్నందుక, లేదు సంక్రాంతికి ఒక చక్కని పాట రాజకీయ పార్టీ పాట రాసి డ్యాన్స్ వేసినందుక, వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. వింటున్నావా చంద్రబాబు, చెబుతున్నాడు ఈ రాంబాబు అన్నందుకు పెట్టావు రావులా. నువ్వు రావులు పెడితే భయపడతాడా అంబటి రాంబాబు? అందరూ ఇంత బలం ఉంది నాకు. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను, భయపడను. ఇంకొకటి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దానికి దేనికి భయపడను, నువ్వెన్ని చేసినా భయపడేటటువంటి వ్యక్తిని కాదు అని మనం చేస్తున్నా. ఇవాళ ఏం జరుగుతుంది? నా మీద దాడి చేసిన వారి మీద కేసులు లేవు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన పోలీసు వారి మీద యాక్షన్ లేదు. వదిలేస్తామా? న్యాయ పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేశాం. నన్ను
పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ఇద్దరు సిఐల్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం ఉంటే, అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా? చేశారా? వాళ్ళకి మెడల్ ఇచ్చేటట్టు ఉన్నారు, చేసేటట్టుగా లేరు. దీని మీద న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాను. రాష్ట్ర వ్యాపితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పోరాటం కూడా చేస్తాను. ఈ రాంబాబు వదిలిపెట్టడు, ఈ రాంబాబు తగ్గడు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని కక్ష సాధింపులు తప్ప ఏమైంది నీ అడ్మినిస్ట్రేషన్? అసలు పండిన పంటకు అసలు గిట్టుబాటు ధర ఉందా ఎక్కడైనా సరే? ఒడ్లు కొనేవాళ్ళు ఉన్నారా? పండిన పంట కొనేవాళ్ళు ఉన్నారా? మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గాలికి వదిలేసి కక్ష సాధింపులే తప్ప మరొకటి లేదు. అమ్మడు రాంబాబు నోరు మెదుపుతున్నాడు, అమ్మడు రాంబాబు మీద కక్ష సాధిద్దాం, లేకపోతే మరొకళ్ళు నోరు మెదుపుతున్నారు వాళ్ళ మీద కక్ష సాధింపు చేద్దామని. ఇవన్నీ ఏమవుతాయి? చివరికి మీకు సెల్ఫ్ గోల్ అయ్యి మీకు మీ పతనానికి దారితీస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కాకినాడ నుంచి డిమాండ్ చేస్తున్నా, నా మీద కేసులు పెట్టారు, లోపల పెట్టారు, ఐ కెన్ ఫేస్ ఇట్ ఇన్ ది కోర్ట్. కానీ నా ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోండి. మీకు బుద్ధి ఉంటే పోలీసులు ఎవరైతే నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారో వారిని సస్పెండ్ చేసి విచారణ జరపండి. మీకు చిత్తశుద్ధి ఉంటే. మీకు చిత్తశుద్ధి లేకపోతే న్యాయస్థానాల ద్వారా ఇవి జరిగేటట్టు చూస్తాం. న్యాయస్థానాల్లో లాంగ్ ప్రొసీజర్ జరిగితే 3 సంవత్సరాలు దాటితే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కూడా నేను స్పష్టంగా చెప్పలేదు. నేను కిర్లంపూడి వెళ్ళాను, నేను రాజమండ్రి వెళ్ళాను, మొన్న ద్వారకా తిరుమల వెళ్ళాను, ఇవాళ కాకినాడ మన కన్నబాబు గారి దగ్గరికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు త్రిమూర్తులు గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో కసి పెరిగింది. పరిపాలన గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకొని సంచులు డబ్బులు తీసుకెళ్ళి హైదరాబాదులో దాచుకోవటం తప్ప రెండో పనే లేదు వాళ్ళకి. అడ్మిషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. రైతులు సర్వనాశనం అయిపోయే దశకు తీసుకువెళ్ళారు. అలాంటి పరిపాలన ఇక మనకు వద్దు అని 2 సంవత్సరాల్లోనే ప్రజలు నిర్ణయించుకున్నారనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కాకపోతే మీరు చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే చూద్దాం, పోలీసులు ప్రయోగించకపోతే. ఇవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాపులకి అందరికీ, నాకు కాపు నేతలే కాదు, నాకు ఇక్కడ అందరూ ఉన్నారు, దట్స్ ఓకే. నేను ఆ సందర్భంలో చెప్పింది ఏంటంటే, నాకు వచ్చిన పలకరించిన వారందరికీ, నాట్ ఓన్లీ కాపులు రియాక్ట్ అయ్యారు, కడమ కులాలు కూడా రియాక్ట్ అయినాయి. అసలు ఎలా ఉందంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త మీరు చూశారుగా, వాళ్ళు వస్తుంటే రాంబాబు గారు మీరు అలా అని అంటున్నారు అంటే ఒక ధైర్యాన్ని నా ద్వారా వారు పొందారు. నాకు తెలుసు అది, నేను జైలుకి వెళితే నేను భయపడుకోకుండా ఉంటేనే నా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తానని. నన్ను ఎవరు అడిగారు, ఏమండి లోపలికి వెళ్ళేటప్పుడు ఏమనిపించింది సార్ మీకు అని. లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాంగా అనిపించింది అయ్యా, ఎక్కడికి పోతాం. సో అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, కాపు సోదరులు, అన్ని కులాలకి సంబంధించిన వారు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక అంశం ఏంటంటే, కాపులు వైఎస్ఆర్సీపీలో లేరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? ఎక్కువ మంది లేరుగా. మన కూటమిలో ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నా, అయ్యా దీన్ని ఖండించరా బాబు మీకు. ఎందుకంటే సరే ఆయన ఎవరో ఖండించడం మానేశాడులే. నేనేదేంటంటే, ఇవాళ నాకు జరిగింది, రేపు మీకు జరిగింది. ముద్దగడ పద్మనాభాన్ని జరిగింది, అంతకుముందు పతనం అయింది పార్టీ, వాళ్ళ పార్టీ, అవునా కదా. ముద్దగడ పద్మనాభం గారిని తీసుకెళ్ళి జైలు లాంటి ఒక హాస్పిటల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ భార్యను తిట్టి వాళ్ళ కొడుకుని తిట్టి చేశారే. పడిపోలా ప్రభుత్వం? ఇలాంటి చర్యలు చేస్తే పడిపోవా ప్రభుత్వాలు? మరొకసారి చెప్తున్నా అందరికీ, నాట్ ఓన్లీ కాపుస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఇప్పటికీ మొన్న అది ఇప్పుడు 50 ఉంటుంది, అది వేరే విషయం, అది లెక్కలు లేవు కాబట్టి. అదర్ కమ్యూనిటీస్ అవి అయిపోయినాయి. అదర్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఎవరైతే
ఈ అన్యాయాన్ని ఖండించారో అంతేకాదు మీకు ఆశ్చర్యపోతారు మీరు. సుజనా చౌదరి గారు ఖండించాడు, నారాయణ గారు ఖండించాడు, జడ్జి గారు మన ఆయన పేరేంటి శ్రావణ గారు, జడా శ్రావణ గారు ఖండించారు. అక్కడ దాకా ఎందుకు, జనసేన రజనీ అనే అమ్మాయి ఖండించింది, జనసేనలో ఉండి కూడా. ఇతర పార్టీల్లో ఉన్న బహిరంగ ఖండించిన వాళ్ళు ఉన్నారు, లోపల ఖండించిన వాళ్ళు ఉన్నారు. నాకు ఫోన్ చేసి రాంబాబు గారు ఇది అన్యాయం, మేము తెలుగుదేశంలో ఉన్నాం, మేము బయటపడటం బాగుంది చెప్పిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంతమంది ఉన్నారు. అన్యాయమని ఖండించాల్సిందే ఎవరైనా సరే. చాటును ఖండిస్తారా బహిరంగం ఖండిస్తారా అనేది బహిరంగ ఖండించిన వాళ్ళు మీకు తెలుసు, చాటులుగా ఖండించిన వాళ్ళు నాకు తెలుసు. చెప్పమ్మా. ఇప్పుడు మీ సభలో సమావేశాలు లేకపోతే మీ నాయకులు జగన్ గారు పెట్టే సమావేశాల్లో 29లో మనమే అవుతున్నామని చెప్తారు తప్పించి ఇప్పుడు ప్రజా సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ ఏం చేస్తున్నారు? ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా కార్యాచరణ ఏమీ చేయకుండా ఎవరు చెప్పారు? 29లో మేము అవుతున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్లో కూడా 29లో మేమే గవర్నమెంట్లోకి వస్తున్నాం అంటారు తప్పించి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీద లేకపోతే ప్రజల మీద సమస్యల మీద మీరు ప్రత్యేకంగా చేస్తున్న చర్యలు ఎవరు చెప్పారు నీకు ప్రత్యేకంగా ఏం చేయలేదని? ఈ ప్రభుత్వం మీద ఎన్ని ఉద్యమాలు నడుపుతున్నాం మేము? రైతులు గిట్టుబాటు ధర మీద నడపలేదా? యు నాట్ ఫాలోయింగ్. అంటే మీరు చెప్పేది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరికినే 2029లో అధికారంలోకి వస్తామని చెప్పడం తప్ప మీరు ప్రజా సమస్యల మీద మీరు కదలట్లేదు అనేది కరెక్ట్ కాదు. అనేక ప్రజా సమస్యల మీద కలిదేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏమండి, పత్తికి గిట్టుబాటు ధర లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడుగా, మిర్చికి గిట్టుబాటు ధర రాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడిగారుగా. ఏంటి అన్నీ? ఇవన్నీ ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్గా చేస్తుంది. మీరు గమనించకపోతే మేము చేయగలిగింది లేదు. కానీ మీరేమైనా సలహాలు ఇస్తే చెప్పండి, అవి నచ్చితే పాటిస్తాం, దానిలో ఏ అభ్యంతరం లేదు. ఎప్పుడు పోరాట పటిమతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళతారు. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాలు, ఒకవైపున ప్రజలకు కావలసినటువంటి పనులు చేయకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్కులు ఇట్లాంటివి పెట్టుకునే చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది కాబట్టి 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి కూలిపోతుంది అనేది మా అంచనా. మా అంచనాకి అందరూ ఒప్పుకుంటారు లేదో చూద్దాం. పిఠాపురం ఏమన్నా నిషేధిత ప్రాంతమా? వెళ్ళకూడదా నేను? అలాగే అది కాదు, నేను ఒక మాట చెబుతా. నువ్వు ఆగబ్బా. పిఠాపురం ఈ టూర్లో వెళ్ళట్లేదు, మళ్ళీ వెళ్తా. పిఠాపురం ఏమి నిషేధిత ప్రాంతం కాదు, అక్కడ ఎవరు వెళ్ళడానికి వీలేని కాదు. సోదరు ఉంది, ఆమెను కన్సల్ట్ చేసి గ్యారంటీగా మీరు అడిగారు కాబట్టి పిఠాపురం వెళ్తా. అవసరమైతే కుప్పం కూడా వెళ్తా. నిషేధిత ప్రాంతాలు ఏమన్నా? మంగళగిరి రోజు వెళ్తున్నాం. నేను తగ్గేదే లేదని పద్దాకా అవసరం లేదు. మీరు నన్ను చూస్తేనే మీకు అర్థమైంది తగ్గుతానో లేదు. కాబట్టి కొంతమంది తగ్గామన్నారు. ఒళ్ళు తగ్గిద్ది తప్ప పవర్ కాదు, పట్టుదల, కసి. నేను ఒకటే మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అండి! ఒక బెయిల్ వస్తే ఇంకో కేసు వేస్తారా? ఇంకో దానిలో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు వేస్తారా? ఏ అన్నాలు పెట్టుకుంటారు నన్ను? 36 కేసులు పెట్టారు మొత్తం. ఏంది ఇది? నాకు 68 సంవత్సరాలు, కానీ ఎక్కడ భయపడలేదు. ఎందుకు భయపడలేదు నేను చెప్పండి? మీరందరూ ఉన్నారని నేను భయపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని నేను భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడని భయపడలేదు. అంటే సింపుల్. భయపడి బ్రతికే కంటే ధైర్యంగా చావటం మేలని నమ్మేవాడిని నేను. అవసరమైతే ప్రాణాలకు తెగించైనా పోరాడతా. ఎందుకంటే చాలామందిని చంపాడు చంద్రబాబు నాయుడు. తడిగుడ్డలతో గొంతులకు వచ్చి చంపేశాడు. అలా చంపేస్తాడు. ఏదైనా చేస్తారు వాళ్ళు. కుట్రలు కుతంత్రాలకి నిలయం చంద్రబాబు. అందువల్ల ఎక్కడ తగ్గేది లేదు, పవర్ తగ్గేది లేదు. ముందుకు వెళ్ళేదే. ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తాం. ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే ప్రజా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు మీద పోరాటాలు చేస్తాం. నా పోరాటం కూడా ఆగదు. అటు న్యాయ పోరాటం, ఇది ప్రజల పోరాటం. దీన్ని
ఏంటది రుద్రగడ్డ గారితో అక్కడ చర్చలు వచ్చారు కదా, ఆ. దాంట్లో ప్రధానమైన రెండు ఏమన్నా నువ్వు ఏ విలేకరు ఏంటి దాసరి శ్రీను అక్కడ నీకేమైనా రాలేదా? వచ్చింది సార్. మరి ఆయన అడిగి తెలుసుకో ప్రతి రోడ్డు కాడ పాట పాడుతున్నాడు అక్కడ అడిగి తెలుసుకో తమ్ముడు.